రావణని ఊపాక చెప్పే కింద అరెస్ట్ చేసినట్టుగా చూస్తాం. అరెస్ట్ లోపల పెట్టేశారు. అతను చేసిన పని ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడు అదే డైలాగ్ చెప్పాడు. ఇంకా పుల్లు వాళ్ళ కాబట్టి ఆయన చెప్పు చూపించాడు, రావణ చెప్పు చూపించలేదు. అయితే ఈయన దీనిపైన రకరకాల పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, మళ్ళీ బెయిల్ వస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి రావణ పైన జనసేన సైనికులు దాడి చేస్తారు. అంటే పోలీస్ స్టేషన్ దాడి చేయడం ఏంటి? అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళ టీడీపీ ఆఫీసా, జనసేన ఆఫీసా దాడి చేస్తారు. చివరికి ఉపచట్ట కింద అరెస్ట్ చేస్తారు. ఇది మహారాష్ట్ర మొన్న మహారాష్ట్రలో జస్టిస్ మాధవ్ తీర్పిచ్చాడు. మోడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్ చెప్పిన దానికి వాళ్ళ పైన కేసులు పెట్టారు. కేసులు పెట్టి అది అడిగింది ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీలో నిరసన చేసే హక్కు ఉంది, మరి డౌన్ డౌన్ మొత్తం మీరు అరెస్ట్ చేస్తారా? అదేవిధంగా నియంత్రణకున్నారని చెప్పేసి జస్టిస్ మాధవ్ డైరెక్ట్గా చెప్పాడు. అనేక చట్టాలు ఉన్నాయి కూడా. ఇప్పుడు ఇది విచిత్రం ఏంటంటే గత గవర్నమెంట్ లో శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో శవాన్ని మాయం చేసి బూడిద కూడా చేస్తారు. ఎక్కడ పోతా ఉండేది? ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పోలీసులు ఉపయోగించి వాళ్ళ ప్రత్యర్థులు ఏం ఆలోచించే పని చంపేయడం, డోర్ డెలివరీ చేయడం, వ్యవసాయానికి ఉద్దేశం వెళ్లకుండా బూడిద చేసి పారేయడం, చివరికి బూడిద కావాలని కూడా మీలా కొనుక్కోవడం. ఇవన్నీ చూస్తుంటే రాజకీయ వ్యవస్థలో ఒక అరాచకం వస్తాం. అరాచకం ప్రతిపక్షాలు చేస్తున్నారు, అధికార పక్షం నుంచి వస్తాం. అధికార పక్షం నుంచి చేసేటువంటి అరాచకాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యం బలోపేతం అవసరం వస్తుంది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది మంచిది కాదు. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి తప్ప, రాజ్యాంగ వ్యతిరేక, న్యాయ వ్యవస్థ వ్యతిరేక పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి అంగీకరించాలి. Please subscribe .news.